ట్రంప్ సీటుకే ముప్పు. పుతిన్‌కి వేడుకోలకు గల్ఫ్ దేశాలు రివర్స్. ఇరాన్ యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు అని నిన్న చెప్పారు కదా ఆయన. చెప్పిన తర్వాత ఇరాన్ అయితే మేము అంత తేలిగ్గా దిగిరాము, మీరు పూర్తిగా దాడులు ఆపేసి చాలా ఇదిగా ఉంటే తప్ప మేము అప్పుడు పరిశీలిస్తామని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. షరతులు కూడా పెట్టింది, ఇలా ఒక 3-4 ఇలా అయితే తప్ప అని వాళ్ళంతకు వాళ్ళ ప్రకటన చేశారు. ఇప్పుడు ట్రంప్ హఠాత్తుగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. సహజంగా అక్కడ ఇరాన్ యుద్ధం, అలాగే ఉక్రెయిన్ వార్ 4.5 ఏళ్ళ నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా నాటకీయంగా జరిగేది ఏం లేదు. ఆ సమయంలో పుతిన్ చాలా గట్టిగానే ఇరాన్ యుద్ధం ఇదంతా చాలా అనర్థం, చాలా నష్టం చేస్తూ ఉంది కాబట్టి అని ఆయన చెప్పడము, అలా అయితే మీరేమైనా మధ్యవర్తిత్వం తీసుకోండి, మీరేమైనా దీన్ని ఆపడానికి చెయ్యండి అని ఒక విధంగా ట్రంప్ పుతిన్ మీడియేషను, పుతిన్తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని ఆయన రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు నిపుణులు చెప్తూ ఉన్నారు. పుతిన్ కూడా నాకు గల్ఫ్ దేశాలతో, ఇరాన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ముందు ఈ శాంతియుత పరిస్థితులు నెలకొనాలి కదా అని చెప్పి పుతిన్ గట్టిగా చెప్పాడని. ట్రంప్ అయితే ఈ లోపల అమెరికాలో చర్చ ఏమొచ్చిందంటే, ఇరాన్లో రిజిమ్ చేంజ్ అని బయలుదేరే ట్రంప్ ఈరోజు హిందూ ఎడిటోరియల్ రాసింది. ఏమని తెలుసా, ఎవరు వద్దన్నా ఇజ్రాయెల్ ఒక్కదాన్ని సంతోషపెట్టడానికి యుద్ధం మొదలుపెట్టాడు. మొదటి రోజు మేము ఇరాన్ను పూర్తిగా లేపేస్తామన్నారు, మూడో రోజున ఇరాన్లో ప్రభుత్వం మార్పు మా లక్ష్యం అన్నాడు. అంటే ఇరాన్ను లేపేయడం అన్న దాని దగ్గర నుంచి ఇరాన్లో నేను చెప్పిన ఆయన నాయకుడు కావాలంటే ఇరాన్ నాయకుడు, ఇరాన్ అలాగే ఉండాలని చెప్పాడు మూడో రోజు. ఐదో రోజుకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మాట మార్చి అన్నీ కుదిరితేనే మేము విరమిస్తామన్నాడు. 10వ రోజేమో తనకు తానే ఇంకా ఏ క్షణమైనా ఆగిపోవచ్చు అన్నాడు. చాలా స్పష్టంగా ట్రంప్ గ్రాఫ్ ఇక్కడ పడిపోతుంది. అమెరికాలో ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఏమాత్రం కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అనవసరంగా ఇరాన్లో మనల్ని ఇరకబెట్టాడు అనే ఒక అభిప్రాయం వస్తుంది. నవంబర్లో అమెరికా పార్లమెంటుకు సభలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా ఇది ట్రంప్కు బెడిసి కొడుతుంది. ఇప్పుడు ఇరాన్లో రిజిమ్ చేంజ్, ప్రభుత్వ మార్పేమో, కానీ అసలు అమెరికాలోనే ప్రభుత్వ మార్పు ఏమైనా జరుగుతుందేమో, ఈ ట్రంప్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక పెద్ద చర్చ అమెరికాలో మొదలైంది. ఈరోజు మీడియా మొత్తం అదే. దాంతోపాటు గల్ఫ్ దేశాలు కూడా ఏవైతే అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నందుకు ఇరాన్ దాడులకు గురవుతున్నాయో వాళ్ళు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు ట్రంప్ మీద. ఏమని, మీరు ఎంతసేపు ఇజ్రాయెల్ను కాపాడాలి, ఇజ్రాయెల్ను సంతోషపెట్టాలని తప్ప మా మీద బాంబులు వేస్తుంటే మీరేం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏం రక్షించలేదు. ఇంటర్సెప్టర్స్ అని ఉంటాయి కదా, అంటే వచ్చేటటువంటి వాటిని ఆపడానికి, అడ్డుకోవడానికి అవరోధకాలు కొన్ని అవన్నీ మీరు ఇజ్రాయెల్కి ఇస్తున్నారు. మీ సహాయము, మీ బలం మొత్తం మీరు ఇజ్రాయెల్కు దారపోస్తున్నారు, కానీ మమ్మల్ని కాపాడడానికి మీరు ఏమాత్రం సిద్ధం కావడం లేదు. మేము దీనివల్ల ఘోరంగా దెబ్బతింటున్నాం. హార్మోజ్ జలసంధిలో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో వెళ్ళేటటువంటి సరఫరాలకు, రవాణాకు ఆటంకం కలగకుండా మేము ప్రతిదాన్ని దగ్గరుండి తీసిపోతామని ట్రంప్ చెప్పాడు. అయితే ట్రంప్ సహాయక మంత్రి ఒక ఆయన నిన్న ప్రకటన చేస్తూ, ఇంతవరకు మేము ఒక్క నౌకకు కూడా సహాయం చేయలేదని ఒక ట్వీట్ పెట్టాడు. పెట్టగానే దుమారం వచ్చింది. వస్తే ఆయన మళ్ళీ మధ్యాహ్నానికి ఆ ట్వీట్ విరమించుకొని మేమైతే అన్నిటికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఇరాన్ మటుకు ఒక్క నౌకను కూడా ఒక్కడు కూడా ఇంతవరకు కాపాడే విధంగా ఇక్కడికి ఏం రాలేదు, మేము అనుమతిస్తే తప్ప అని వాళ్ళు చెప్పారు. కాబట్టి తమ మీద దాడులు జరుగుతున్నాయి, జలసంధి దగ్గర రవాణా ఆగిపోయింది. వీటన్నిటి వల్ల చాలా అల్లకల్లోలం అయిపోయి వాళ్ళు అటు నుంచి వాళ్ళు, ఇటు దేశంలో ప్రజలు, భారతదేశంతో సహా అనేక చోట్ల నుంచి వస్తున్న దీనివల్ల ట్రంప్ పుతిన్ను ఆశ్రయిస్తున్న ఓ పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందని తప్ప. అయితే రెండు ఫినామినాలు వస్తున్నాయి వర్మ ఇక్కడ. ఒకటి, ఇరాన్ ట్రంప్ ఏదో తగ్గాడని కాదని వాళ్ళు ఈరోజు చాలా ఇంటెన్స్గా తీవ్రంగా దాడి చేశారు. ఇటు ఇజ్రాయెల్ మీద, అటు బీరూట్ మీద కూడా వాళ్ళు తీవ్రంగా దాడి చేశారు. ఇంకోవైపున పుతిన్తో ఇలా మాట్లాడుతూనే అమెరికా నిన్న మంగళవారం నాడు, ఈరోజు చాలా భయంకరమైన, అతి భీకరమైన దాడులకు ఇరాన్ గురి కావాల్సి ఉంటుంది, డెడ్లియెస్ట్ అటాక్స్ అని వాళ్ళు కూడా హెచ్చరికలు చేశారు. కాబట్టి దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు. కానీ ఒకవైపున కాళ్ళబేరం, ఇంకో వైపునేమో మేకపోతు గాంభీర్యం అన్నట్టుగా ట్రంప్ పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికీ సిద్ధమై ఉన్నాం మేము అనేది ఇరాన్ వైఖరిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి స్టేషన్ 2 9 న్యూస్.